Your weakness gives you a ministry. Your weakness makes you more dependent on God. నీ బలహీనత దేవుని మీద ఎక్కువ ఆధారపడేటట్టు చేస్తుంది. Your weakness helps you value others. నీ బలహీనత ఇతరులకి విలువిస్తుంది. ఎందుకంటే వారిలో బలము, నీలో బలహీనత. ఇట్స్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. Your weakness prevents arrogance. నీ బలహీనత నీ గర్వాన్ని తగ్గించి దీనుడిగా చేస్తుంది. Your weakness reminds us that God will give us new bodies. నీ బలహీనత ఏం చెప్తుంది? దేవుడు నాకు యుగ యుగములో మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. Your weakness reminds that we deserve wrath, but we receive grace. మన బలహీనతలకి మనము ఆయన యొక్క ఉగ్రత అనుభవించి నరకానికి పోవలసిన వాళ్ళము, ఆయన మన శిక్షను భరించి మన ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకానికి తీసుకెళ్తున్నాడు. Your weakness renews our mind. బలహీనత మనల్ని మనము నూతన పరుచుకునేటట్టు చేస్తుంది, దేవునిలో ఎదిగేటట్టు చేస్తుంది. నీ బలహీనత లోకాన్ని జయిస్తుంది. ఈ వాక్యం తర్వాత కొంతమంది ఆశీర్వాదంగా మారిపోతున్నారు. ఇక్కడ ఈరోజు నీకే టికానా లేదేమో, నువ్వే బలహీనుడివి, నాకు అది పోయింది, నాకు ఇది లేదు, అది ఇది అనుకుంటున్నావా? సహోదరుడా, ఈ 8 పాయింట్లు నీకే ఈరోజు. ఈ బలహీనతల్లోంచి ఈరోజు అనేక గొప్ప పరిచర్లు బయటికి రాబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, నీ బలహీనత ఒక రకంగా నెగిటివా పాజిటివా? క్రీస్తులో ఉన్నవారికి సూపర్ పాజిటివ్.